Hello foodies, welcome back to another video. Ee roju comparison video episode 1. సో హైదరాబాద్ లో బ్రేక్ఫాస్ట్ అంటే కామన్ గా కొన్ని ప్లేసెస్ గుర్తొస్తాయి అన్నమాట. అలాంటి 3 ప్లేసెస్ నుంచి ఈ రోజు మసాలా దోశ అయితే తీసుకొచ్చేసాను. ఆ 3 డిఫరెంట్ స్పాట్స్ లో దొరికే మసాలా దోశ టేస్ట్ చేసి రివ్యూ ఇవ్వబోతాను. సో మనకి ఈ ఫుడ్స్ ఎలా కంపేర్ చేస్తున్నామంటే ఒకటి ప్యాకింగ్, టేస్ట్, అలానే ప్రైసింగ్, ఈ 3 పాయింట్స్ మీద మనమైతే కంపేర్ చేయబోతున్నాము. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. అలానే ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో అట్ ప్రెసెంట్ మన ముందు అయితే 3 డిఫరెంట్ స్పాట్స్ నుంచి 3 మసాలా దోశస్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసరికి వరలక్ష్మి టిఫిన్స్, అలానే ఇంకోటి పంచకట్టు, అండ్ లాస్ట్ వన్ బాబాయ్ హోటల్. సో ఈ 3 డిఫరెంట్ రెస్టారెంట్స్ అయితే ఫుడ్ అయితే వెళ్ళి టేక్ అవేలో తీసుకొచ్చాము. ఆన్లైన్ అయితే ఆర్డర్ పెట్టలేదు. సో ప్రైసింగ్ కూడా మీకు టేక్ అవే ప్రైస్ చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం ప్రైసింగ్ పరంగా కంపేర్ చేసుకుందాము. సో మనం ప్రైసింగ్ పరంగా చూసుకుంటే వరలక్ష్మి టిఫిన్స్ మసాలా దోశ వచ్చేసరికి 95 రూపీస్ ఛార్జ్ చేశారనమాట టేక్ అవేలో. అలానే పంచకట్టు వచ్చేసరికి 60 రూపీస్, అండ్ లాస్ట్ బాబాయ్ హోటల్ వచ్చేసరికి 140 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. సో ఈ 3లో ప్రైసింగ్ పరంగా పంచకట్టు దోశ ఈజ్ ద విన్నర్. సో ఇప్పుడు నెక్స్ట్ ప్యాకింగ్ అనమాట. వరలక్ష్మి టిఫిన్స్ ప్యాకింగ్ అయితే చాలా బాగుంది, ప్రీమియం గా. అండ్ మనకి ఇది కవర్ తో సీల్ చేశారనమాట మిషన్ ద్వారా. ట్రావెలింగ్ అలాంటి వాటికి అయితే ఇది మాత్రం చాలా కన్వీనియంట్ ఉంటుంది. అండ్ కంపార్ట్మెంట్ బేస్ అనమాట. చట్నీ, కారం అలా ఇచ్చేసారు దీంట్లోనే. ప్లేట్ కూడా అవసరం లేదు, చక్కగా దీంట్లోనే తినేయచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి పంచకట్టు. నీట్ గా వాళ్ళ బ్రాండింగ్ తో ఇది ఒక కార్డ్బోర్డ్ బాక్స్ లో అయితే ఇచ్చారనమాట. కార్డ్బోర్డ్ బాక్స్ అయినప్పటికీ ఎక్కడ స్పిలేజ్ అయితే కనిపించట్లేదు. సో ఇది కూడా ప్యాకింగ్ వైజ్ చాలా బాగుంది. అండ్ దీనికి సైడ్స్ వచ్చేసరికి సపరేట్ గా ఇచ్చారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి బాబాయ్ హోటల్. సో ప్యాకింగ్ వైజ్ ఇది కూడా చాలా డీసెంట్ ఉంది. అంటే మనకి కంపార్ట్మెంట్స్ ఇచ్చారు అండ్ సేమ్ మనకి వరలక్ష్మి టిఫిన్స్ ఎలానో. సో ఇది వచ్చేసరికి మాన్యువల్ సీలింగ్, అదైతే మాత్రం మిషన్ తో చేశారు కాబట్టి అది కొంచెం స్ట్రాంగ్ ఉంది. సో నాకు ఈ 3లో ప్యాకింగ్ విషయంలో కంపేర్ చేసుకుంటే వరలక్ష్మి టిఫిన్స్ ఈజ్ ద విన్నర్. ఇప్పుడు అన్నిటికన్నా మెయిన్ టేస్ట్, ఫుడ్ టేస్ట్ ఎక్కడ బాగుంటే అక్కడే మోస్ట్లీ వెళ్తారు కాబట్టి ఈ 3 డిఫరెంట్ స్పాట్స్ లో సైడ్స్ వెయిట్ కి ఎక్కువ ఇచ్చారు. అండ్ టేస్ట్ పరంగా ఏది బాగుంది. అండ్ మనం గమనించినైతే ఇది వచ్చేసరికి రాయలసీమ స్టైల్ దోశ, ఈ 2 వచ్చేసరికి కోస్టల్ ఆంధ్ర. సో లేట్ చేయకుండా ఈ 3 ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తా. సో ఈ 3లో ఫస్ట్ ట్రై చేద్దామంటే వరలక్ష్మి అయితే లాస్ట్ లో ట్రై చేద్దాం, ఎందుకంటే ఫస్ట్ తిని అవుట్ అవ్వాలనుకోవట్లే నేను. ఇఫ్ యూ నో. సో ఆ విజయవాడ సైడ్ నుంచి వద్దాం. ఐ విల్ గో విత్ బాబాయ్ హోటల్. సో మనకి బాబాయ్ హోటల్ లో సైడ్స్ వచ్చేసరికి రెగ్యులర్ చట్నీ, ఒక అల్లం చట్నీ అండ్ సాంబార్ ఇచ్చారనమాట. సో ట్రై చేద్దాం. సో దోశ పోర్షన్ ఇట్సెల్ఫ్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది. సో దీని లోపల ఫిల్లింగ్ అయితే మాత్రం గట్టిగా పెట్టించారు. క్లియర్ గా మనకి ఆలూ పీస్ అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే ఇట్లే ట్రై చేద్దాం. సో టేస్ట్ అయితే బాగుంది. ఇప్పుడు మెయిన్ ఈ చట్నీస్ లో ట్రై చేద్దాము. బాబాయ్ హోటల్లో చట్నీస్ కి చాలా ఫేమస్ అని అందరికీ తెలుసు. సో చట్నీ అయితే మంచి థిక్ కన్సిస్టెన్సీతో ఉంది. సో పీనట్ చట్నీ మాత్రం చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అల్లం చట్నీ ట్రై చేద్దాం. సో మనకి మధ్య మధ్యలో పీస్, ఆనియన్స్, ఫిల్లింగ్ మాత్రం క్రేజీ ఉంది. అంటే కొన్ని దిక్కల తక్కువ ఇస్తారు లోపల ఫిల్లింగ్. మసాలా దోశలో మనకి తెలియాల్సింది ఆ మసాలానే కాబట్టి దీనికోసం చచ్చిపోవచ్చు భయ్య. విజయవాడ స్టైల్ అల్లం చట్నీ మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది ఇక్కడ. సో అల్లం చట్నీ కాంబినేషన్ మాత్రం ఆన్ పాయింట్ ఉంది. అండ్ లాస్ట్ విజయవాడ స్టైల్ సాంబార్ అయితే ట్రై చేద్దాము. సో దోశ మొత్తం తినట్లేదని మాత్రం కామెంట్ చేయొద్దు, ఎందుకంటే మనకి ఇంకా 2 దోశలు ఉన్నాయి కంపేర్ చేసేకి. మంచిగా సాంబార్ లో సోక్ చేసుకొని. సో సాంబార్ డీసెంట్, కొరియాండర్ ఫ్లేవర్ మాత్రం ప్యాలెట్ కి గట్టిగా హిట్ అవుతుంది. సో సాంబార్ కూడా డీసెంట్. సో బాబాయ్ హోటల్ దోశ ప్రైసింగ్ చూసి కొంచెం ఎక్కువ అనుకున్నా, బట్ పోర్షన్ మాత్రం చాలా ఎక్కువ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ వరలక్ష్మి అట్లే పంచకట్టు ట్రై చేద్దాం. సో ఆల్రెడీ విజయవాడ ట్రై చేసిన కాబట్టి కొంచెం రాయలసీమ మళ్ళీ వద్దాం విజయవాడ స్టైల్ కి. సో నెక్స్ట్ పంచకట్టు ట్రై చేద్దాం. సో పంచకట్టు దోశ మాత్రం భలే బుజ్జిగా బాగుంది. అండ్ దీనికి 3 సైడ్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసరికి రెగ్యులర్ చట్నీ అండ్ బొంబాయి చట్నీ అండ్ కారం. సో మనకి ఈ దోశ టెక్స్చర్ ఇట్సెల్ఫ్ చెప్పేస్తుంది. సో మనకి ఆ రెడ్ చిల్లీ టెక్స్చర్ అయితే తెలుస్తుంది అనమాట. సో దోశ మాత్రం మంచి క్రిస్పీగా ఉంది. సో గట్టిగా రోస్ట్ కొట్టారు. మనకి ఇది చట్నీ లేకపోయినా కానీ చాలా బాగుంది. అంటే ప్రీవియస్ గా నేను ట్రై చేసింది ఏమంటే దానికి ఏమన్నా కంపెనీ ఉంటేనే ఫ్లేవర్ కొంచెం తెలిసింది, బట్ ఇది దోశ ఇట్ సెల్ఫ్ చాలా బాగుంది. సో నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన 3 డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేద్దాం. వావ్, పర్ఫెక్ట్. మనం ఇంట్లో చేసుకుంటాం అది పీనట్ చట్నీ, యాజ్ టీస్ ఉంది. సో చట్నీ మాత్రం నిజంగా ఇంప్రెసివ్. అండ్ నెక్స్ట్ బొంబాయి చట్నీ. సో బొంబాయి చట్నీ మనకి రాయలసీమ అంటే కొంచెం ఆలోచిస్తున్నా, ఎందుకంటే మనకి మోస్ట్లీ విజయవాడ స్టైల్లో ఏమంటే ప్రతి దాంట్లో బొంబాయి చట్నీ కాంబినేషన్ ఇస్తారు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కూడా ట్రై చేద్దాం. సో
సో బొంబాయి చట్నీ మాత్రం అంత పర్ఫెక్ట్ కంపెనీ అయితే కాదు దీనికి, నాకైతే అంత అనిపించలే. అండ్ లాస్ట్ కారం ట్రై చేద్దాం. సో మనకి కొంచెం పుల్లగా బాగుంది, బట్ ఈ దోశ పీనట్ చట్నీ కాంబినేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫెక్ట్ ఉంది. సో ఇది కూడా టేస్ట్ వైజ్ అంతా ఓకే అండ్ ప్రైస్ కి చాలా వర్త్ అని చెప్తా. అండ్ ఫైనల్ గా వరలక్ష్మి టిఫిన్స్ ట్రై చేద్దాం. సో అట్లాస్ట్ వరలక్ష్మి టిఫిన్స్ ఇది తిన్నాక మేబీ నేను నెక్స్ట్ చెప్పను ఇప్పుడే చెప్తున్నా, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దీనికి కంపెనీగా 2 డిఫరెంట్ చట్నీస్ ఇచ్చారు. ఒకటి వచ్చేసరికి కారం, కోకోనట్ ఆర్ పీనట్ చట్నీ ట్రై చేసి చెప్తాను. సో వరలక్ష్మిలో గీ కారం దోశ చాలా ఫేమస్, బట్ ఇప్పుడు మన వీడియో కంప్లీట్లీ మసాలా దోశ మీద కాబట్టి మసాలా దోశలో ట్రై చేస్తున్నా. అండ్ మనకి పంచగట్టులో కూడా గీ పొంగల్ ఫేమస్, అంటే ఒక్కది ఇక్కడ ఒకటి ఫేమస్ ఉంటుంది. బట్ ఇప్పుడు మన కాన్సెప్ట్ వచ్చేసరికి మసాలా దోశ లాస్ట్ వన్ ఫినిష్ చేద్దాం. సో ఇది కూడా క్వాంటిటీ వైజ్ ఇంప్రెసివ్ అనే చెప్తా. సో మసాలాలో మంచిగా క్యారెట్ అన్ని ఫిల్లింగ్స్ ఉన్నాయన్నమాట. సో లోపల స్టఫ్ కొంచెం పచ్చిగా ఉన్నట్లు అనిపిస్తుంది, క్యారెట్ కానివ్వండి లేకపోతే మసాలా కానివ్వండి. అండ్ కొంచెం టర్మరిక్ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. సో ఇంకా చట్నీస్ లో ట్రై చేద్దాం. సో ఫస్ట్ అయితే రెగ్యులర్ చట్నీ. సో మనకి దీంట్లో కూడా సేమ్ పీనట్ చట్నీ ఇచ్చారు. అండ్ వరలక్ష్మి కారంతో ట్రై చేద్దాం. లైక్ ఇది కూడా అల్లం చట్నీ అని అనుకోవచ్చు. సో విజయవాడ స్టైల్ మీరు ఎటు వెళ్ళినా కానీ అల్లం చట్నీ రెగ్యులర్ గా ఉంటది, మీరు ఈవెన్ బండి దగ్గరికి వెళ్ళినా కూడా దొరుకుతుంది. అల్లం చట్నీ అయితే మాత్రం క్రేజీ ఉంది. మనకి దీంట్లో వచ్చేసరికి అల్లం చట్నీ మరి అంత ఘాటు తెలియదా, బట్ దీంట్లో అల్లం చట్నీ ఘాటు కూడా తెలుస్తుంది. ఓకే డీసెంట్. గీకారం దోశ అయితే బాగుంటది, మసాలా దోశకు వచ్చేసరికి ఆ అల్లం చట్నీతో ఓకే అనిపించింది. ఇప్పుడు మెయిన్ పార్ట్ E3 లో ఏది బెస్ట్ అంటే, సో మనకి ఇప్పుడు E3 లో టేస్ట్ పరంగా నాకైతే పర్సనల్ గా పంచగట్టు చాలా బాగా నచ్చింది. మనకి దోశ బయట క్రిస్పీగా అండ్ లోపల కారం ఫ్లేవర్ అండ్ మసాలా ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. బాబాయ్ హోటల్ దోశ కూడా టేస్ట్ బాగుంది, కానీ మైల్డ్ ఫ్లేవర్స్ లైక్ చేసే వాళ్ళకి మాత్రం బాబాయ్ హోటల్ బెస్ట్. కొంచెం ఘాటు రాయలసీమ నాటు కావాలంటే మాత్రం గో విత్ పంచగట్టు. అండ్ ప్రైసింగ్ పరంగా 60 రూపీస్ కి ఇంత టేస్ట్ ప్రొవైడ్ చేస్తున్నా అంటే లిటరలీ వర్త్ ఇట్. సో నాకు E3 లో పంచగట్టు నచ్చింది. టేస్ట్ అనేది కంప్లీట్లీ మీ మీద బేస్ అయి ఉంటుంది అనమాట, ఒక్కోసారి ఒక్కోటి నచ్చచ్చు. సో నా ఒపీనియన్ జస్ట్ షేర్ చేశాను. ఒకవేళ మీరు ప్రీవియస్ గా E3 రెస్టారెంట్స్ నుంచి ట్రై చేస్తుంటే మీకేది నచ్చిందో కింద కామెంట్ డౌన్ చేయండి. సో నెక్స్ట్ ఏ రెస్టారెంట్స్ లేకపోతే ఏ డిషెస్ నుంచి కంపేర్ చేద్దామో కింద కామెంట్ డౌన్ చేయండి, ట్రై చేసేద్దాము. సో హోప్ ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అంటిల్ నెక్స్ట్ టైం, హ్యాపీ ఈటింగ్, స్టే ట్యూన్డ్ టు ఫుడ్ ఎడిక్ట్.